రైతులకు నష్టం జరగకుండా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంత్రి టీజీ భరత్ పర్యటించారు. ఉల్లి రైతులతో మాట్లాడి ఉల్లి ధర గురించి అడిగి తెలుసుకున్నారు. గత వారం రోజులుగా ఉల్లికి గిట్టుబాటు ధర లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులతో చర్చించి ఉల్లికి 1200 రూపాయల ధర నిర్ణయించి మార్కెట్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రాష్ట్రంలోని రైతు బజార్లకు సరఫరా చేస్తున్నామని టీజీ భరత్ తెలిపారు. ఈ మార్కెట్ యార్డ్కి తెచ్చే పంటని ఇక్కడ ఎవరు కొనేవాళ్ళు లేకుండా పరిస్థితి ఉండింది. ఇమీడియట్గా సెక్రటరీ గారు, మా చైర్మన్, వైస్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా దృష్టికి తీసుకొని రావడము, సార్ ఇది రైతులు చాలా నష్టపోతున్నారు, చాలా బాధల్లో ఉన్నారు అని చెప్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవడము, సమాచారం సబ్జెక్ట్ ఏమనేది అంత డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్గా మన ప్రభుత్వంలో అంటే 2014లో ఉన్నప్పుడు అప్పుడు ఒక 600కి పెట్టి కొనడం జరిగింది 100 కేజీలు. ఆ తర్వాత ఇంకోసారి 700 రూపాయలకేమో కొనడం జరిగింది. ఇట్లా రైతులకి నష్టం వచ్చినప్పుడు ఈసారి స్టడీ చేసి 1200 రూపాయలు అంటే మార్కెట్ కన్నా తక్కువ ఉండేదానికన్నా ఎక్కువ పెట్టి కొనడం జరిగింది. మార్కెట్లో చాలా తక్కువ ఉంది, 600-700 రూపాయలకే ఉందన్నమాట. మనం 1200 రూపాయలకి కొనడం రైతులకి ఎక్కడ నష్టపోరాదనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఫస్ట్ మన కర్నూలు మార్కెట్ యార్డ్కి ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ప్రతి ఒక్కరు కూడా రైతులకు వచ్చే వాళ్ళందరూ కూడా సేల్ చేసుకొని అట్లీస్ట్ తీవ్రంగా నష్టపోకుండా, కొంతమందికి కొంత నష్టం ఉంటుంది, లేకపోతే ఇంకా ఎక్కువ నష్టపోతే వాళ్ళు పెట్టుబడులు పెట్టిండేది అంతా జీరో వచ్చిందంటే చాలా కష్టాల్లో పోతుంది. ఈ మార్కెట్ యార్డ్కి తెచ్చే పంటని ఇక్కడ ఎవరు కొనేవాళ్ళు లేకుండా పరిస్థితి ఉండింది. ఇమీడియట్గా